నమస్కారం. ఇక్కడ నుంచి చేస్తారు కరెక్ట్గా. చెప్పు నువ్వు చెప్పు. బంగారాజు నువ్వేనా? ఓకే నైస్. నువ్వు తాతారావు. చాంగు హలో మిస్ చాంగ్. చైనా నేపాలి చూడు. నైస్. హలో మిస్ చాంగ్. అవును సరే కానీ మీరిద్దరు సస్పెక్ట్స్ ఇంటర్వ్యూకి వచ్చారు, మరి వీళ్ళిద్దరు పరిస్థితి వీళ్ళు ఎవరు? సస్పెక్ట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడానికి వచ్చారు. హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మోయిన్ హియర్. ఇక్కడ మనతో చాంగ్రే బంగారాజా టీం ఉన్నారు. యాక్చువల్లీ ఈ సినిమాలో మర్డర్ జరిగింది. ఆ మర్డర్ ఎవరు చేశారో నాకు తెలియదు. వీళ్ళిద్దరి మీద నాకు డౌట్ ఉంది. ఈ సినిమాలో నేను ఆటో సూర్యారావు, వీళ్ళిద్దరు ఆటో ఎక్కారు. ఎవరు మర్డర్ చేశారో కనుక్కుందాం. ఓకే. ఎస్. అండ్ కార్తిక్. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? I'm doing good, man. How are you? సూపర్. ఇంటర్వ్యూ లాగా అడుగుతాడు. చాంగ్రే బంగారు రాజా. ఏంటి ప్లీజ్ బయట తర్వాత ఇదే పరిస్థితి. ఏది ఇంటర్వ్యూనా? ఓకే. సారీ. యా. చాంగ్రే బంగారు రాజా. బంగారాజు నువ్వేనా? నేనే. ఓకే నైస్. నువ్వు తాతారావు. చాంగు హలో మిస్ చాంగ్. చైనా నేపాలి చూడు. నైస్. హలో మిస్ చాంగ్. యా. సినిమాలో మర్డర్ జరిగింది. వాడి పేరేంటి? సోమనాయుడు. సోమనాయుడిని చంపేశారు. నువ్వు యాక్ట్ చేసావు కదా, మర్చిపోయావా? ఓకే. సోమనాయుడు చచ్చిపోయాడు. ప్రతి క్వశ్చన్కి చెప్పుకోవాల్సి వస్తుంది కదా. ఫస్ట్ పాట. ఓకే. ఈ సినిమాలో సోమనాయుడిని చంపేశారు. అది టీజర్లో చూపించారు, కానీ ఎవరు చంపారో చెప్పలేదు. ఈవిడ కానిస్టేబుల్. నువ్వు బంగారాజు, ఇది తాతారావు. నాకు మీ ఇద్దరి మీద డౌట్ ఉంది. మీ ఇద్దరు నా ఆటో ఎక్కారు. ఇద్దరు ఎవరు చంపారు? హైలైట్ చెప్పాలా నీకు? ఆటో ఎక్కులో చంపారు. తిను చంపి టైటిల్ నీ పేరు ఉంది కాబట్టి నువ్వే చంపేవని నాకు డౌట్ ఉంది. అంటే ఏమంటావు? నాకు సినిమా మొత్తం డౌట్ ఉంది, నువ్వే చంపుతావు. నీకు నా మీద. అవును సరే కానీ మీరిద్దరు సస్పెక్ట్స్ ఇంటర్వ్యూకి వచ్చారు, మరి వీళ్ళిద్దరు పరిస్థితి వీళ్ళు ఎవరు? ఊరికే మేము వచ్చాక సస్పెక్ట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడానికి వచ్చారు. నైస్, వెరీ నైస్. బంగారాజా, మర్డర్ జరిగిన రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? చెప్పాలా? కంపల్సరీ ఏ చెప్పు. మంగ గుండెల్లో ఉన్నా కదా. బాబోయ్. లేదు మేము ఇన్వెస్టిగేట్ చేసాము, తర్వాత చెప్పు. నువ్వు ఎవరు ఇన్వెస్టిగేట్ చేయడానికి, అది కూడా చెప్పు. ఇదిగో నేను నువ్వే చేసావు మాట నాకు తెలుసు. తాతారావు, మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? కాలేజీలో ఉన్నాను. ఏ కాలేజీ? తన కాలేజీలో. ఆవిడేం చేస్తుంది అక్కడ? ఆవిడ చదువుకుంటుంది. స్కూల్ కదా? నేను చూసి చెప్తాను. డిగ్రీ చదువుతుందా? స్కూల్ కదా, డిగ్రీ. ఓ సో ఓకే. మీ ఇద్దరికి లవ్ ఈ సినిమాలో? అవును. ఓకే. ఎవరు? నువ్వు ప్రపోజ్ చేస్తావా? తనే ప్రపోజ్ తనే ప్రపోజ్ చేస్తాను. రిజెక్ట్ చేసిన తర్వాత తను ప్రపోజ్ చేస్తాను. ఓ ఆయన అలా ఎలా చేసావు ఈయనకి ప్రపోజ్? అంటే రాంగ్. అలా ఎలా చేసి ఎలా అంటే నేను జనరల్ గా అబ్బాయిలు చేస్తారు కదా, నువ్వు ఎందుకు చేసావు ఒకటి నచ్చి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎలా ప్రపోజ్, ఎట్లా రోజు అట్లా ఇచ్చి చేసావా లేదంటే? కొట్టి చేసా. ఓ టీజర్ లో కొట్టు. అవును, నువ్వు ఏదో కొటేషన్ చెప్పావు, ఏంటది టీజర్ లో? కోపంలో నీ ముఖం మరింత అందంగా ఉంది చెలి పడింది షార్ట్ అంతే. కానీ అమ్మాయి కూడా పడిపోయింది నీకు. అంతే. గ్రేట్ లవ్ స్టోరీ కదా. నిజంగా అంటే లవ్ ఎక్స్ప్రెస్ చేయనప్పుడు మనం ఏదోటి ఇది అడిగాను నేను, కానీ ఆ సీన్ ఎందుకు వస్తుంది చెప్తున్నాను. నువ్వు ఎందుకు చెప్పమన్నాడు. ఓకే. లవ్ ఎక్స్ప్రెస్ ఎలా చేయాలో తెలియదు పాపం వాడికి. తెలియకపోతే ఆటో వెళ్తుంటే ఆటో వెనకాల చదువుతాడు అన్నమాట. సో అది నువ్వు ఓకే. కానీ మరి కొట్టిందే? కొట్టిన షార్ట్ వేరు, అది వేరు. కొట్టిన సందర్భం వేరు ఉంటుంది. దేని కొట్టింది? సరదాగా మర్డర్ చేసినందుకు. నువ్వు ఊరికి నా మీద అనుమానం పడుతావు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద. లేదు ఇక్కడ నుంచి సరే తను అయ్యో గోల్డీ, నువ్వు సినిమాలో కానిస్టేబుల్ మంగరత్నం కదా, మరి ఎందుకు ఇతను నేను దొంగ అని పిలుస్తున్నాడు? దొంగ కానిస్టేబుల్ కాబట్టి. He thinks I stole his heart, అందుకు దొంగ అని పిలుస్తున్నాడు. అవునా? ఇది ప్రిపేర్ అయ్యి ముందే చెప్పచ్చు. ఇంటర్వ్యూ ఫస్ట్ స్టార్ట్ చేయి. కార్తిక్, మరి ఎందుకు నువ్వు అట్లా అమ్మాయిని ఫాలో చేసావు? అంటే కానిస్టేబుల్ అయినా సరే లేనేస్తున్నావు, నీకేం భయం లేదా? కానిస్టేబుల్ మొగుడు రారా అందుకే. నిత్య, నీకు అబ్బాయి నచ్చి ప్రపోజ్ చేసావని చెప్పాడు కదా, ఏం నచ్చాడు? ఎందుకు నచ్చాడు? అంటే ఏం చేస్తుంటాడు సినిమాలో? మంచిగా ప్రపోజ్ చేశాడు. ఫోన్లో ఇప్పుడు ఏమి నచ్చాడని అడుగుతున్నా. ఎవరు ప్రపోజ్ చేస్తే? ఇన్నోసెన్స్ నాకు నచ్చి నేను యాక్సెప్ట్ చేశాను. వావ్. అందుకే యాక్సెప్ట్ చేసావు. సో మర్డర్ అయితే నువ్వు చేయలేదు. ఇంకెవరన్నా సస్పెక్ట్స్ ఉన్నారా? ఘాటిలో ఒక క్యారెక్టర్ ఎవరు చేశారు? రఘుబాబు గారు చేశారు. మరి రాలేదే?
ఆయన క్యారెక్టర్లో మర్చిపోరు ఉంటుంది, అందుకని ఇంటర్వ్యూలో మర్చిపోయారు. ఎస్ కార్తిక్, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉందంటే ఏదో చెప్తారు మీరు, అందుకే నేను ఏం అడుగుతానంటే ఈ సినిమాలో మీకు నచ్చని క్యారెక్టర్ ఏంటి? మీది కాకుండా నచ్చని నన్ను చూస్తామంటే నేను చూడట్లేదు చెప్తున్నాను. కాదు, నచ్చని క్యారెక్టర్ అంటే ఏం లేదు. ఇగో నిల్లంగా ఎవరు ఎవరు ఒక నిమిషం నేను చెప్తాను. ఒక్క నిమిషం నేను చెప్తున్నా కదా, నేను చెప్తా. నచ్చని క్యారెక్టర్లు అంటే ఏం లేవు. ఇప్పుడు కార్తిక్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అసలు మెయిన్ టైటిల్ రోలే తను. గోల్డీ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేట్ చేసినట్టు నటిస్తుంది, బట్ తను లవ్ చేస్తున్నట్టు నటించి లవ్ చేస్తుంది. సో తనది మంచి క్యారెక్టర్, నాది మంచి క్యారెక్టర్, తన వెనకాల పడతాను. తనది మంచి క్యారెక్టర్, నా వెనకాల పడుతుంది. ఇప్పుడు మీ ఇద్దరం కలిసి రఘుబాబు గారు వెనకాల పడతాం. ఆయన మంచి క్యారెక్టర్. మంచోళ్ళు కలిసి సంచి దుబ్బేశారు. మంచోళ్ళలో ఈ మంచోళ్ళలో ఎవరికి మర్డర్ చేయవలసిన అవసరం వచ్చింది అన్నది సినిమా, అది మీరు తెర మీద చూడాలి ఖచ్చితంగా. అట్లా కాదు, ఈ సినిమాలో నీకు నచ్చని క్యారెక్టర్ ఏంటి? నచ్చని క్యారెక్టర్ అంటే ఏం లేదు. డోంట్ బి సో డిప్లొమాటిక్. ఏంటా ఇది అని అనిపిస్తుంటది. ఏంటో ఇది అని అనిపించలేదు నిజంగా, ఎందుకంటే ఇప్పుడు నచ్చని క్యారెక్టర్ ఉంటే డైరెక్టర్ రాయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయనకి నచ్చింది రాయడు ఆయన. అవును, అందుకే నాకు నచ్చింది రాయడు. సార్ ఏంటి సార్ అది తెలీదు. ఓకే, నిజంగా ఏం లేదు. అన్ని నచ్చినాయి నీకు? అన్ని మాక్సిమం అన్ని క్యారెక్టర్లు బాగుంటాయి. ఇంకో క్వశ్చన్ యాడ్ చేస్తా, నా పక్కన అమ్మ కాకుండా వేరే అమ్మని పెడితే బాగుండేదని ఏమన్నా అనిపించింది? అనిపిస్తుంది చెప్పండి. అంటే ఎవరిని పెట్టి ఉంటే యు వుడ్ హావ్ బీన్ హ్యాపీ? లేదు, నిత్య అసలు 100% యాప్ట్. తను అంటే ఇన్నోసెంట్ గానే కనపడదు, చాలా బాగా, అంటే నీకు ఇన్నోసెంట్ గా కనపడినా పెర్ఫామ్ చేయాలి బేసిక్ గా. తను రెండు అంటే పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది. కొన్ని సీన్లు, నన్ను కొట్టి సీన్లు కానీ అవి కానీ చాలా బాగా చేసింది. సీరియస్ సీన్లు కూడా చాలా బాగా చేసింది. గ్రేట్. నీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి సినిమా? అన్ని నచ్చినవే, కానీ ఈయన సినిమాలో ఎప్పుడు అరుస్తూ ఉంటాడు నా మీద. ఇది హానెస్ట్ ఆన్సర్. ఇది ఆఫ్ స్క్రీన్ మన సంబంధం రాదా? సినిమాలో అరుస్తుంటాడు సినిమాలో. ఓకే, మీ ఇద్దరు కాంబినేషన్ ఉంది అయితే. నచ్చింది అందుకే నచ్చు. సరే నువ్వు చెప్పు మరి. ఇందాక నాకు అలా అనిందని ఆ క్యారెక్టర్ నచ్చుతాడు. నచ్చిందా? నచ్చదు. ఎందుకో? ఇందాక ఇలా చెప్పింది కదా నా గురించి. గోల్డీ నువ్వు నీకు ఈయనే టీజింగ్ చేసి ఇంత టార్చర్ పెట్టే సినిమా మొత్తం. నువ్వు నిజం చెప్పు. సో అయితే బంగారాజుల క్యారెక్టర్ దీనికి తీసేది చాంగురే తాతారావు పెట్టండి. నిజంగా చాంగురే బంగారాజుని తీసేద్దాం, చాంగురే తాతారావు పెడదాం. బట్ యాక్చువల్లీ అందరి క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్, నేను ఒకరు తీసేసిన ఈ సినిమా ఇస్ నథింగ్. మెయిన్ గా కానిస్టేబుల్ చాలా బాగుంది, మంచి క్యారెక్టర్. లేడీ కానిస్టేబుల్ నువ్వు కాదు, ఆయన బాస్ గారిది. మీది కదండి. నో బట్ యా, అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. ఒక క్యారెక్టర్ లేకపోయినా ఆ స్టోరీ ఇస్ ఇన్కంప్లీట్. సరే, ద మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్. ఇప్పుడు ఈ సినిమా టెక్నీషియన్స్లో మీకు అసలు నచ్చని టెక్నీషియన్ ఎవరు? డైరెక్టర్. అదండి మెంబర్స్గా అంటే ఎవరికి డైరెక్టర్ అంటే పెద్ద నీతో స్టార్ట్ చేస్తా. ఎందుకంటే అసలు ఎంత టైం లాస్ట్ మినిట్ లో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు తెలుసా? నా ఆడిషన్ సెలెక్ట్ చేసుకున్నాడు, అంత టైం తీసుకుని నాకు ప్రెషర్ ఇచ్చారు. నాకు అసలు స్టోరీ లేదు, ప్రిపరేషన్ టైం లేదు. కానీ దాని తర్వాత ఓకే అంటే ఆయన అంత స్ట్రిక్ట్ గా అంత పర్టికులర్ గా లేకపోతే, నాలో మంగరత్నం చూడకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. కాబట్టి సో ఐ థింక్ ఇట్స్ ఫైన్ ఫర్ హిమ్ టు బీ లైక్ దట్. ఆయన హేట్ చేసి ఐ థింక్ మనలో బెస్ట్ బయటకు వచ్చింది. సూపర్ ఆన్సర్. నువ్వు చెప్పు. ఫైట్లు చాలా ఎక్కువ పెట్టి అంటే ఫైట్ లో మొత్తం రోప్లు అట్లాంటివి ఉన్నాయా లేదంటే రియలిస్టిక్? వర్షంలో బురదలో పడేసి. ఓకే ఓకే, నువ్వు రాజ్ అట్లా పడి దొల్లి బురదలో అంతా. ఓకే సత్య, నీవు ఎందుకని అట్లా డైరెక్ట్? మిగతా టెక్నీషియన్స్ నచ్చలేదంటే బాగోదని చెప్పి డైరెక్టర్ అయితే భరిస్తాడని అలా చెప్పా. ఓకే, బట్ ఈ సో స్వీట్. ఫస్ట్ టైం చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చాడు. నాకు ఎప్పటి నుంచో తెలుస్తాను. 2-3 నేరేషన్లు ఇచ్చాడు బయట ప్రొడ్యూసర్స్. తర్వాత రవితేజ్ గారికి నేరేషన్ ఇచ్చిన వెంటనే సినిమా ప్రాజెక్ట్ ఓకే అయింది. ఓకే అయిన తర్వాత ఒక్కొక్కరిని ఫస్ట్ తనని అనుకున్నాడు. తను అయిపోయిన తర్వాత నన్ను తర్వాత రఘుబాబు గారు. సో అలా అందరూ టీమ్ ఫామ్ అయ్యాం. షూటింగ్ కూడా చాలా హ్యాపీగా జరిగింది. ఒక్కటే చిన్న కంప్లైంట్ ఏంటంటే బ్రేక్ సరైన టైంకి ఇచ్చేవాడు కదా. నాకేమో 1 గంట కల్లా ఆకలి వేస్తుంది. టైం పడాలి, టైంకి ఏది లేకపోయినా టైంకి మాత్రం బ్రేక్ ఇవ్వాలి. సో అది ఒకటే, కానీ మిగతాదంతా చాలా హ్యాపీ. మంచోడు, సో చాలా మంచోడు. ఓకే, సో నిత్య నీకెందుకని నచ్చలేదని ఏం లేదు, సరదాగా అన్నాను అందరూ అన్నారని. సో ఓకే, మీరు ఏ ఆర్టిస్ట్తో చేస్తున్నప్పుడు టేక్స్ ఎక్కువైంది?
ఏంటిది ముగ్గురికి కాంబినేషన్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు కౌంటర్ వేసేవారు, ఎవరో ఒకరు నవ్వేసేవారు. సో నువ్వెవరిని చూపించావు? చాలా నవ్వారు, నాకు గుర్తుంది బాగా. నేను ఎప్పుడు చేశాను? మీరే ఏదో సౌండ్స్ తీస్తాడుగా, ఎలా తీస్తాడు? రన్నింగ్ టేక్లు ఏముంటది టేక్స్, ఈయన వల్ల ఎక్కువ టేక్స్. ఎందుకు రన్నింగ్ చేయట్లేదు నువ్వు? రన్నింగ్ అంటే కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ క్లైమాక్స్ లో క్లైమాక్స్ లో ఉన్నా. అదే పరిగెడుతూ దానికి కూడా ఎవరైనా ఎక్కువ టేక్స్ పడితే ఈయన వల్లే. ఎందుకన్నా సీనియర్ అయ్యుండి ఎందుకు ఎట్లా ఈయన వల్ల ఎక్కువ టేక్లైన్. అప్పుడు నీకు లోపల ఏమనిపించేది? ఎందుకురా ఈయన పెట్టారు, ఇంకా నన్ను పెడితే బాగుండు అనిపించింది. ఈయన రోల్ సో ఆయనే ఉండాలి అని టేకులు తినాలి. వీడియో అని చెప్పు. నో, హిస్ రోల్ హీ కెన్ ఓన్లీ డూ, ఆయనే చేయాలి. కాకపోతే కొంచెం ఫాస్ట్ గా నవ్వియకుండా ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లో ఇంకా ఎక్కువ జోక్స్ వేస్తారు, దానివల్ల టేక్స్ ఎక్కువ. నువ్వు ఆఫ్ స్క్రీన్ అదేనా? స్క్రిప్ట్ కి ఉంటాయి, స్క్రిప్ట్ కి ఇంప్రవైజేషన్ అన్ని ఉంటాయి కాబట్టి ఎక్కువ టేక్స్. కానీ నో, హీ షుడ్ ఓన్లీ డూ టాటారావు. టాటారావు కాదు, తాతారావు. చదువుకుని వచ్చింది. టాటారావు బాయ్ బాయ్ రావు ఇంకా చాలా విన్నాను అలాంటి ఉంటాయి అలాంటి తెలియదు, గుర్తులేదా? కాదు, ఈయన చేయాలి టాటారావు. ఓకే, నైస్. నీకు ఎవరితో చేస్తున్నప్పుడు? సత్యతో చేస్తున్నప్పుడు ఎక్కువ టేక్స్ ఎందుకు చేసేవాడు అట్లా? అంటే ఈ టేక్ లో ఇంకొంచెం ఎక్కువ వచ్చేది, నెక్స్ట్ టేక్ లో మళ్ళీ చేసేవాళ్ళు అలాగా. అర్థం కదా ఈ టేక్ లో? గుడ్ ఆన్సర్. నువ్వు చెప్పు. కరెక్ట్. గుడ్ వన్, గుడ్ వన్. నువ్వు చెప్పు. నీకు నువ్వు చెప్పేస్తావు కదా అన్న. నువ్వు కార్తీక్ తో ఆయన ఎప్పుడే ఎక్కువ ఎందుకు మర్చిపోతాడు? ఇలాగే ఏదో అంటూ ఉంటాడు. ఇద్దరు అనుకుంటుంటారు. కాదు, నువ్వు రైటరా? కాదు, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కదా? నువ్వు రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్, నువ్వు స్టేజ్ యాక్టర్, ఎవ్రీథింగ్ కదా? అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చు. మీరిద్దరు కంచరపాలెం కలిసి పని చేశారు కదా? ఓకే. కంచరపాలెంలో అసిస్టెంట్ డైరెక్టర్ నిజమేనా? అది పని చేసేవాడా? పని చేసేవాడు. ఇలాగే కొన్ని అన్ని ఎక్కువ. ఇప్పుడు అలా లేడు, చిన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నాను. ఎవరు చిన్నప్పుడు? నా చిన్నప్పుడు. ఓకే. నా చిన్నప్పుడు నన్ను చాలా బాగా ఎత్తుకుని తిరిగేవాడు. ఎత్తుకుని అంత చిన్నదాన్ని కాదు, అలా బయటికి తీసుకెళ్ళి కొనిపెట్టి తినిపించేవాడు. ఆయన షార్ట్ గ్యాప్ లో అలా బండి మీద తీసుకెళ్లి రావాలి. ఒకటే షార్ట్ లో చేసేది, సింగిల్ టేక్ లో చేసేది. కానీ ఆ షార్ట్ గ్యాప్ లో ఆయన ఎక్కడికైనా తీసుకెళ్లి బండి మీద తీసుకొస్తే మళ్ళీ ఇంకొక సింగిల్ టేక్ లో చేసేది. మేమిద్దరం చాంగ్రే బంగారు చేసాం. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ కదా మరి పాస్ట్ లో? ఏమేం చేస్తుంటావు? ఏం చేసాను? ఏ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసావు? నేనా ద్రోణ, కలవర్ కింగ్, పెళ్లి జమీందారు, తరుణ్ గారి మూవీ ఒకటి చక్కని అబ్బాయి. ఓకే. చాలా సినిమాలు ఎడిగి చేసి తర్వాత యాక్టర్. నువ్వే సినిమాకి ఎడిగి పని చేసావు? లేదా ట్రెండింగ్ లేదు, మన రూట్ వేరు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, ఆడిషన్స్, రీల్స్ గురించి మాత్రం అది మాత్రం చెప్పరు. అది మాత్రం నువ్వు రీల్స్ గురించి అడగ. ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు ఆర్ట్ టీమ్ వర్క్స్ గురించి. ఇప్పుడు రవితేజ గారు అంటే ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి చాలా పెద్ద స్టార్, మనందరికీ తెలుసు ఆయన కదా. ఇప్పుడు అలాంటి ఆయన బ్యానర్లో ఆయన ప్రొడ్యూసర్గా నేను సోలో హీరోగా ఇట్లా సినిమా చేస్తాను అన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అయి ఉంటావు నాకు తెలుసు. ఎలా ఫీల్ అయ్యని నేను అడగను, నువ్వు చెప్పు ఆయన గురించి. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు అనుకుంటే ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు తీసుకురాగలరు. అలాంటిది కొత్త వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అబౌట్ ఇట్. సూపర్, వెరీ నైస్. గోల్డీ, నేను ఫస్ట్ వినగానే ఐ వాస్ వెరీ హ్యాపీ. రవితేజ గారు ఇస్ ప్రొడ్యూసింగ్ అండ్ ఈస్ లుకింగ్ ఫర్ న్యూ టాలెంట్ అని. చాలా అంటే యాజ్ అ స్టార్ హీరో ఇస్ ప్రొడ్యూసింగ్, డెఫినెట్ గా లైక్ హీ సెడ్ ఎవరన్నా తీసుకోవచ్చు, బట్ హిమ్ ఎంకరేజింగ్ యంగ్ అండ్ న్యూ టాలెంట్ ఇస్ వెరీ యునో, నాకైతే దిస్ ఫిల్మ్ ఇస్ క్లోజర్ టు మై హార్ట్ బికాస్ ఆఫ్ రవితేజ గారు. అండ్ he helped us so much. అంటే నా డ్రీమ్ కి ఒక స్టెప్ క్లోజర్ తీసుకొని పోవడం ఇస్ లైక్. ఓకే. సినిమా చూసారా? ఆయన సినిమా చూసి మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం అట్లా చూసిన తర్వాత చెప్పారు బాగుందని. ఏంటి వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్? ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? చాలా బాగా చేసావు, కొత్తగా వచ్చినా కూడా వితౌట్ ఎనీ హెసిటేషన్ యు డిడ్ వెల్. గుడ్, సూపర్. నువ్వు నిత్య?
సేమ్ థింగ్ బాగా చేసావు అన్నారు. అంటే లైక్ డైరెక్ట్ గా చెప్పలేదు, డైరెక్ట్ సతీష్ సార్ వాళ్ళు చెప్పారు బాగా చేసావు అన్నారు అని. అండ్ సతీష్ సార్ కూడా బాగా మెచ్చుకున్నారు. అండ్ ఆయన ప్రొడక్షన్ లో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ బ్లెస్డ్ అంతే. సూపర్. నువ్వు రవితేజ గారితో యాక్ట్ చేసావు యాక్ట్ చేశాను. యాక్ట్ చేసిన సినిమాలో, కానీ రవితేజ గారి ప్రొడక్షన్ ఇదే ఫస్ట్ టైమా? అవును. ఓకే, నువ్వు చెప్పు. అంతకుముందు చేశాను, అప్పటి నుంచి తెలుసు కదా ఆయన. సో ఇలాగా బేసిక్గా ఆయన ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటేనే చాలా, ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డారో మొత్తం అందరికీ తెలుసు. మనం సినిమా వాళ్ళు కాబట్టి మనకి ఇంకా ఇంత తెలుసు ఇక్కడ ఉన్న కష్టాలు ఏంటి, ఎన్ని ఫేస్ చేసి ఈరోజు ఈ స్టార్డమ్ ఆయన వచ్చింది అన్నది. సో ఆయన ఫీల్ అయ్యి ఇలాగ కొత్త వాళ్ళని ఈ ఆస్పైరింగ్ వాళ్ళని పెట్టి ఇలా సినిమాలు చేసి ప్రొడ్యూస్ చేయడం అన్నది చాలా చాలా హ్యాపీ థింగ్ నిజంగా. గాడ్ బ్లెస్ హిమ్. వాళ్ళని బాగా చూస్తే మనలాంటి వాళ్ళు చాలా బాగుంటాం. ఇప్పుడు ఇది రకరకాల లొకేషన్లు కనిపిస్తున్నాయి కదా టీజర్లో, ఫ్లై క్యామ్ షాట్లో, ఇట్లో ఎక్కడెక్కడ షూట్ చేశారు? ఎక్కువ నర్సీపట్నం, నర్సాపురం ఫారెస్ట్ దగ్గర. నర్సాపురం కాదమ్మా, నర్సాపూర్ ఫారెస్ట్. గ్రామర్ టీచర్ గా కూర్చున్నారు నాకు వచ్చి కరెక్షన్ చేసి. నర్సాపురం ఫారెస్ట్ మళ్ళీ ఎప్పుడు నర్సాపురం ఫారెస్ట్ నర్సాపురం ఫారెస్ట్. మీరు ఇప్పుడు అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇక్కడ అసలు ఏం చేయలేదు ఇప్పుడు? అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆఫీసులు ఉంటాయి, షూటింగ్ లేవు. సుందర్ గురించి చెప్పు. సుందరు ఆయన చాలా పెద్ద డైరెక్టర్, మంచి డైరెక్టర్. అరుణాచలం సినిమా చాలా బాగుంటుంది. హలో నేను అడిగేది మీ డిఓపి సుందర్ గురించి. ఓ సారీ. సుందర్కి ఇది ఫస్ట్ ఫిల్మ్, ఫస్ట్ టైం అయినా సరే చాలా వర్క్ మాత్రం ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే చాలా అందరూ చాలా బాగుంటారు సినిమాలో. అలాగే బ్యూటిఫుల్ లొకేషన్స్, నర్సీపట్నం ఫారెస్ట్ కానీ ఆ గ్రీనరీస్ అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. కార్తిక్, ఏంటి సుందర్ మన డిఓపి గురించి. సుందర్ ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేశాడండి. అంటే మా లొకేషన్స్ సరిగ్గా మనుషులు వెళ్ళడానికి సరిగ్గా ఉండదు. అలాంటి దగ్గర కెమెరాలు ఎన్ని పంపించుకొని అక్కడ ఫ్రేమ్లు పెట్టాలన్నా ప్లేస్ ఉండేది కాదు, చాలా ఎలక్ట్రిక్గా ఉండేది. అక్కడ కూడా మంచి ఫ్రేమ్స్ పెట్టి మమ్మల్ని చాలా బాగా చూపించాడు. సరే, మన సౌరభ్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ సౌరభ్, అతను కూడా న్యూ కమర్, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు మ్యూజిక్. ఫస్ట్ సాంగ్ అయితే మాస్ సాంగ్ చాలా బాగా ఇచ్చాడు. ఇంకా ఆ చాంగ్ 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 రే అని మీరు టీజర్లో కూడా విన్నావు కదా, ఇది కూడా నాకు చాలా నచ్చింది, చాలా బాగా ఇచ్చాడు. తను న్యూ కమర్, సుందర్ న్యూ కమర్. చాలా మంది న్యూ కమర్స్ ఉన్నారు సినిమాలో. బేసిక్గా ఆ విషయంలో మాత్రం రవితేజ గారు వాళ్ళ ఆ టీంకి, రవితేజ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరినీ. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మనకు బయట ఏంటంటే ఎక్స్పీరియన్స్, మన ఇండస్ట్రీలో పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే ఏమి చేయకుండా ఎక్స్పీరియన్స్ ఎలా అవుతుంది. సో ఆ ఫస్ట్ టైమర్స్ని అందరినీ ఎంకరేజ్ చేయడంలో మాత్రం ఆర్టీ టీమ్ వర్క్స్కి, ఫ్రేమ్ బై ఫ్రేమ్కి చాలా థ్యాంక్స్. సూపర్. ఎడిటర్ కార్తిక్, ఫైటర్ కార్తిక్ కూడా కొత్త, ఆయన కూడా కార్తిక్. ఎంతమంది కార్తిక్లు ఉన్నారు సినిమాలో? చాలా మంది కార్తిక్, ఒక 100 మంది కార్తిక్. అందరూ పిలుస్తారు, అందరు పలుకుతారా కార్తిక్ అంటే? అలాగే ఫ్రేమ్ బై ఫ్రేమ్ నుంచి శాలిని మేడమ్, తర్వాత ఆర్కే గారు, మన శ్రీధర్ గారు క్యారెక్టర్ కూడా చేశారు ఇందులో. సో మంచి టీమ్ ఇది బేసిక్గా. గుడ్. సినిమా హిట్ అయ్యి అందరికి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాం. కార్తిక్ ఎడిటర్ కూడా న్యూ కమర్ కదా, డెబ్యూ దీంతో. తన గురించి చాలా బాగా చేశాడు, చాలా కష్టపడుతున్నాడు. ఈవెన్ నవ్వు కూడా చాలా కష్టపడి ఎడిట్ చేస్తున్నాడు. ఓకే. సినిమా రెడీయా? సినిమా చూసారా? ఉన్నావా అతని పేరు కదా? కార్తిక్, నువ్వు చాలా కథలు వింటూ ఉంటావు కదా, నీకు పర్సనల్గా కొన్ని ఈ జానర్లు ఇష్టం నాకు తెలుసు. ఈ సినిమా అన్నాడికి గ్యాంగ్స్టర్ సినిమాలు ఇవి బాగా ఇష్టం. అయితే ఈ కథ విన్నప్పుడు నువ్వు వెంటనే ఏది నచ్చి నువ్వు అట్లా సెలెక్ట్ చేసుకో, నీకు ఏది అట్రాక్ట్ చేసింది బాగా? దీని స్టోరీ వైజ్గా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. దీని స్క్రీన్ ప్లే మజా వస్తుంది అసలు. అంటే ఫస్ట్ పర్సెప్షన్లు ఉంటాయి మామూలుగా సినిమాలు వెళ్తూ స్క్రీన్ ప్లేలో. ఫస్ట్ నా పర్సెప్షన్, మనోడి పర్సెప్షన్, అలా ఇంకో పర్సెప్షన్. చెప్పొచ్చో లేదో అని చెప్పలా, ఇంకో పర్సెప్షన్. అలా అలా క్రేజీగా ఉంటుంది ఆ స్క్రీన్ ప్లేని. వీళ్ళ దాంట్లో వీళ్ళు ఎలా చూస్తున్నారు, నేను ఎలా చూస్తున్నాను దాన్ని అనేది. ఓకే. కొత్తగా ఉంటుంది సినిమాలో. అది నీకు బాగా అనిపించి చాలా బాగా అనిపించింది. ఓకే. నువ్వు చాలా సినిమాలు చేస్తుంటావు కదా, మరి నీకు ఏంటి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ నాకు ఇది భలే అనిపించింది? అంటే స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ఇలా పర్సెప్షన్ వైజ్ వచ్చినప్పుడు అంటే ఆ పర్సెప్షన్లో నాదో పర్సెప్షన్ ఉంటాం, నాకు బాగా నచ్చింది. బేసిక్గా అలాంటి క్యారెక్టర్లు రావడం కష్టం కదా. సో అలాగే ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉంటాం. సో అది మెయిన్ రీజన్. ముందు లవ్ స్టోరీ ఉందంటే నువ్వు అట్లా అలా కాదు, బట్ అది కూడా ఒక రీజన్. అన్నీ రెగ్యులర్గా చేసేదానికంటే కొంచెం నీకు దీంట్లో ఎమోషన్ సీన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎమోషనల్ సీన్స్
అంత ఫన్ కొంచెం ఆ థ్రిల్ ఉంటుంది తప్ప ఎమోషనల్. ఓకే ఓకే. గోల్డీ, ఒక డెబ్యూ ప్రాజెక్ట్లోనే నీకు జాక్ పాట్ ఇది కదా, అంటే ఒక మంచి కథ, మంచి స్క్రీన్ ప్లే, మంచి యాక్టర్లు, యూనో మంచి బ్యానర్, ఆర్టీటీ వర్క్స్. హౌ డూ ఫీల్? ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకోవాలి, బికాజ్ ఇంతకంటే బెటర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే రాదు. బీట్ ఫ్రమ్ ద స్టోరీ, ఫ్రమ్ ద స్క్రీన్ ప్లే. నేను ఫస్ట్ విన్నప్పుడు కానిస్టేబుల్ రోల్ హౌ ఏంటి అనుకున్నాను, కానీ ఆఫ్టర్ నాకు 1 డే ముందు నరేషన్ ఇచ్చారు. ఆ నరేషన్ ఇచ్చినప్పుడే ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ. సూపర్. సో యా, లక్కీ అని చెప్పాలి అలా. సూపర్ సూపర్ డూపర్ లక్కీ. కార్తిక్, సో చాంగ్రీ బంగారు రాజాతో ఒక టైప్ ఆఫ్ ఒక రోల్ చేసి, చిన్న బ్రేక్ చేసి ఫ్లోర్ నుంచి ఇంకొక రకం చేసావు. నెక్స్ట్ ఎట్లాంటి సినిమాలు చేద్దాం అనుకో? నెక్స్ట్ అంటే ఇక నాకు కామెడీ నచ్చుతుంది, ఇంకా కామెడీ సినిమాలు చేయాలి. సో నువ్వు వెయిట్ చేస్తావు అట్లాంటి అన్ని దీనికోసం. సో చాంగ్రీ బంగారు రాజాలో సరే మర్డర్ చేశారు, ఎవరు చెప్పట్లేదు నాకు. ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి? ఆడియన్స్ మంచి విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న ఒక థ్రిల్ రైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫన్. అలాగే మా లవ్ స్టోరీ చాలా ఫన్నీగా ఉంటుంది, వాళ్ళ లవ్ స్టోరీ ఇంకా ఫన్నీగా ఉంటుంది. ఘాటిల్ క్యారెక్టర్ చేసిన రావు గారు ఆల్ది ఫన్నీగా ఉంటుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఫన్. అలాగే థ్రిల్ ఉంటుంది. నువ్వే అడుగుతున్నావు కదా, మాట్లాడేది థియేటర్లో తెలుస్తుంది. ఓకే. సో ఖచ్చితంగా నువ్వు చెప్పు నిత్య. అందరు కనెక్ట్ అవుతారు, అందరు ఏజ్ వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు, ఈ ఏజ్ వాళ్ళు, ఇంకా అంటే ఎంతో అడల్ట్, ఆయన ఏజ్ ఈయన ఏజ్ అంటే టీనేజ్, యువర్ టీనేజ్. ఓకే. చైల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. 3 సెగ్మెంట్స్ తీసుకున్నాడు. ఓకే. కార్తిక్, నువ్వు చెప్పు, ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్లీన్ బ్యూటిఫుల్ ఫిలిం అండి. మీరు ఎక్కడ ఇబ్బంది పడే సీన్లు కానీ అలా ఏమి ఉండదు. మొత్తం ఫ్యామిలీతో ఒకసారి చూసేయండి, మళ్ళీ ఫ్రెండ్స్తో ఒకసారి చూసేయండి, మళ్ళీ మీ లవర్లు ఎవరు అంటే వాళ్ళతో ఒకసారి చూసేయండి. నో, గ్రేట్ గ్రేట్. అంటే టుగెదర్ బోత్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని పుల్ చేస్తుంది మా సినిమా, బోత్ క్రైమ్ అండ్ కామెడీ. ఐ థింక్ ఇట్స్ అ డెడ్లీ కాంబినేషన్. సో వీఆర్ రెడీ విత్ ది ఎంటర్టైన్మెంట్. ఓకే ఓకే. కార్తిక్, ఇప్పుడు నువ్వు కామెడీ సినిమా అన్నావు కదా, కానీ నాకు టీజర్ చూస్తే ఎక్కువ మోర్ లైక్ క్రైమ్ అట్లా అనిపించింది. మరి ఇది కామెడీ పరిస్థితి ఏంటి? టీజర్ చూసి క్రైమ్ అనుకున్నావు కదా, అనిపించింది నాకు, ఒక చిన్న క్రైమ్ థ్రిల్లర్ లాగా. ట్రైలర్ మొత్తం కామెడీ లోపల దాచా అన్ని. ఓ సరే, ఇంకా ఇన్ని క్వశ్చన్లు అడిగా. నేను అడిగిన క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్ చెప్పారు, నేను అడిగిన వాటికి కూడా చెప్పారు. నేనేమనుకోను. సో అందుకని ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను కాబట్టి నా గురించి కూడా ఏమన్నా చెప్పండి. హలో హలో దొంపల్లాగా. సరే ఓకే. చాంగ్రీ బంగారు రాజా త్వరలో రిలీజ్ అవుతుంది. అందరు చూడండి, దీనిలో క్రైమ్ ఉంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను కూడా ఉన్నాను. అందరూ చూడండి. చాలామంది డెబ్యూటెంట్స్ ఉన్నారు, అందరిని ఎంకరేజ్ చేయండి. సైనింగ్ ఆఫ్.